హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇన్హేలర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఇన్హేలర్ అనేది ఒక చిన్న డివైస్ అండి. ఈ డివైస్ సహాయంతో మెడిసిన్ అనేది నోటి నుండి రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే శ్వాస వ్యవస్థ కోసం చేరడానికి ఇన్హేలర్ అనేది సహాయపడుతూ ఉంటుంది. జనరల్గా ఇన్హేలర్ అనేది ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి, అంటే ఆస్తమా కానీ లేదా సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్ట్ పల్మరీ డిసీజ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి ఇన్హేలర్ అనేది ఉపయోగించమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇన్హేలర్ అనేది చాలా రకాలు ఉన్నాయండి. మీటర్ డోస్ ఇన్హేలర్, అలానే డ్రై పౌడర్ ఇన్హేలర్, ఇలా ఉన్నాయండి. సో ఈ వీడియోలో మనం మీటర్ డోస్ ఇన్హేలర్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఇన్హేలర్ ఒక పార్ట్స్ వచ్చి, పైన ఉన్న దాన్ని కనిస్టర్ అంటే ఇందులో మెడికేషన్ ఉంటుంది, కింద ఉన్న దాని ఇండికేటర్ అంటే ఇందులో డోస్ అని చెప్తుంది. ఇది మౌత్ పీస్ అండి, నోట్లో పెట్టుకొని ఇన్హేల్ చేయాలి. సో ఈ వీడియోలో జనరల్లీ ఎవరైతే ఇన్హేల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రిమ్మింగ్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రిమ్మింగ్ చేయడానికి మౌత్ పీస్ అనేది రిమూవ్ చేయాలి, మళ్ళీ షేక్ చేయాలి 5 సెకండ్ వరకు. చేసిన తర్వాత పఫ్ అనేది స్లోగా ప్రెస్ చేసిన తర్వాత అందులో ఉన్న అన్వాంటెడ్ గ్యాస్ కానీ ఎయిర్ కానీ బయటకు వచ్చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే మన కరెక్ట్ డోస్ అనేది డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఇన్హేలర్ యూజ్ చేయడానికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్, మౌత్ పీస్ రిమూవ్ చేయాలి. 5 సెకండ్ వరకు షేక్ చేసిన తర్వాత మనం పోస్టర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్హేలర్ పైన భాగంలో మన ఇండెక్స్ ఫింగర్ ఉన్నట్లు చూసుకోవాలి, కింద భాగంలో థంబ్ ఉండేలా చూసుకోవాలి. ఈ మౌత్ పీస్ అనేది మౌత్ లోపల పెట్టుకొని పళ్ళ మధ్యలో కరెక్ట్గా పెట్టుకొని లిప్స్ అనేది టైట్గా క్లోజ్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్లైట్గా మన హెడ్ లిఫ్ట్ చేసుకొని మౌత్ అనేది క్లోజ్ చేసుకోండి. మళ్ళీ ఈ పఫ్ అనేది స్లోగా ప్రెస్ చేసిన తర్వాత మెడికేషన్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ట్ లోపలికి వెళ్తుంది. అట్ ది సేమ్ టైం మనం ఇన్హేల్ కూడా చేసుకోవాలి. ఈ ఇన్హేల్ అంటే 10 సెకండ్ వరకు చేసుకోండి. 10 సెకండ్ వరకు హోల్డ్ చేసిన తర్వాత హెక్సేల్ కూడా చేసుకోండి. ప్రిస్క్రైబర్ ఏదైతే డోస్ చెప్తారో ఆ డోసేజ్ ప్రకారం మీరు కూడా ఫాలో అవ్వండి.